మాట్లాడి తెలుసుకుందాం ఛానల్‌కి చూస్తున్న ప్రేక్షకులకు నా యొక్క విజ్ఞప్తి నమస్కారమండి. అయితే నేను బానుమేకల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. బానుమేకల అనేవారు అసలు క్రైస్తవులు పక్షాన ఉన్నవాడా? లేకపోతే జర్నలిస్టా? అనేది నాకైతే అర్థం కావట్లేదు. జర్నలిస్ట్ అంటే జర్నలిస్టు పొజిషన్‌ని మాట్లాడాలి కానీ, అతను క్రైస్తవులు పక్కనంటారు. అసలు ఈ మతోన్మాదులు అంటారు. మతోన్మాదులంటే ఏంటో అతనికే తెలుసో తెలీదో తెలియదు. అసలు జర్నలిస్ట్ అంటే ఏం చేయాలనేదో తెలుసో తెలీదో నాకైతే తెలియట్లేదు. అసలు ఏమనుకుంటున్నారో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్స్ చేయండి. ఈ ఇతను జర్నలిస్ట్ అంటే జర్నలిస్టు ఏ హోదాగా పని చేయాలి అనేది ఉండాలి. ఒకవేళ ఈ క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు పక్షాన ఎలా మాట్లాడాలి అనేది ఉండాలి కానీ, ఇటు జర్నలిస్టు కాదు, ఇటు క్రైస్తవం కాదు. అసలు లౌకికము అంటే ఏంటో అది ప్రభుత్వాలకి వర్తిస్తాయా? మతాలకి వర్తిస్తాయా? అనే విషయాన్ని కూడా క్లారిటీగా భానుమేకల అన్నగారు చెప్పట్లేదు. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించండి. గమనించినట్లయితే అది తెలుస్తాయి. ఇప్పుడు మతరహిత రాజ్యాంగము అంటే మతరహితంగా ఉండాల్సింది ఏంటి అనే విషయాన్ని కూడా మనం అందరూ తెలుసుకోవాలి. ఆ ప్రభుత్వం అనేది మతరహితంగా ఉండాలి. కానీ ప్రభుత్వాలు మతరహితంగా ఉంటదా? ఉండదా? అనే విషయాన్ని మీరు గమనించాలి. మతరహితంగా ఉండాలి అనుకుంటే అది ప్రభుత్వం మాత్రమే ఉండాలి. కానీ ఆ ప్రభుత్వం కూడా కొంతమంది హిందుత్వాలకి కొంతమంది కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే మరి కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయంటారు. ఇది ము క్రైస్తవులకి కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయంటారు. అది కాదు. మతరహిత రాజ్యాంగాన్ని అనుసరించాలంటే పార్టీలు ఖచ్చితంగా అది ఏమై ఉండాలి అంటే మతరహితంగా ఉండాలి. ఏ మతానికి సంబంధించకుంటే అది పరిపాలించాలి. కానీ ఇలాటందుకే ఏమో మన అమర ప్రసాద్ కూడా ఏమంటుంటాడు మాట మాటకి ఈ రాజ్యాంగాన్ని మార్చాలి, మార్చాలి అంటాండు. ఇదే అని అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మాట్లాడితే తప్పు ఉంటే కూడా క్షమించండి. మరి ఒకవేళ ఇది ఈ ఏటనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. తప్పైతే క్షమించండి. మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయినా మాకెందుకు సబ్స్క్రైబ్ చేస్తారులే, డబ్బున్న వాళ్ళకి, గొప్ప వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసినట్టు మాలాంటి వాళ్ళకి ఏమి సబ్స్క్రైబ్ చేస్తారులే. సబ్స్క్రైబ్ చేసుకుంటే వీళ్ళు కూడా ఎక్కడ గొప్పవాళ్ళు అయిపోతారు అనుకుంటారు. ఇలా ఇలా మాట్లాడినందుకు